హలో ఫ్రెండ్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఈపీఎఫ్ అకౌంట్ నుండి అడ్వాన్స్ పీఎఫ్ని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే చాలామంది అడ్వాన్స్ అప్లై చేస్తూ ఉన్నప్పుడు కొందరు ఏమంటుంటారంటే ట్యాక్స్ ఏమైనా కట్ అవుతుందా అని అడుగుతూ ఉంటారు. ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ముందుగా ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసి ఈ విధంగా సెర్చ్ చేయండి. యూఏఎన్ లాగిన్ అని ఎంటర్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత కింద మనకి ఇక్కడ వెబ్సైట్ వస్తుంది, ఈపీఎఫ్కు సంబంధించింది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డైరెక్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈపీఎఫ్కు సంబంధించినటువంటి మెంబర్ హోమ్ పేజ్. ఇక్కడ మీకు సంబంధించినటువంటి యూఏఎన్ నెంబరు అలానే లేటెస్ట్ పాస్వర్డ్. చాలామందికి పాస్వర్డ్ అనేది ఎక్స్పైరీ అయిపోతూ ఉంటుంది. ఎవ్రీ 3 monthsకి ఒకసారి మళ్ళీ మీరు కొత్త పాస్వర్డ్ని అయితే క్రియేట్ చేసుకోవాలి. తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ 1 time పాస్వర్డ్ అంటే 1 time ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ క్యాప్చా కోడ్ ఉంటుంది. ఆ క్యాప్చా కోడ్ ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, తర్వాత ఈ విధంగా మనము పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాం. లాగిన్ అయిన తర్వాత మొదట మీరు చేయవలసింది ఏంటంటే, ఫస్ట్ టైం మీరు పిఎఫ్ అప్లై చేస్తూ ఉంటే మీ యొక్క పిఎఫ్ అకౌంట్కి కేవైసీ అనేది పూర్తి చేసి ఉండాలి. కేవైసీ అంటే బ్యాంకు ప్యాన్ తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. ఓకే, ఇక్కడ కేవైసీ అనేది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీ యొక్క ప్రజెంట్ లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది మీరు లింక్ చేసుకొని ఉండాలి. గతంలో మీరు 2 years కింద 3 years కింద లింక్ చేసుకొని ఉంటే ఇప్పుడు అది పనిచేయదు. మళ్ళీ లేటెస్ట్గా అయితే అప్లై అనేది అంటే మీరు లింక్ అనేది చేసుకొని ఉండాలి. సో ఇప్పుడు ఈ అకౌంట్కి లేటెస్ట్ బ్యాంక్ అకౌంట్ అలానే పాన్ కార్డు కూడా లింక్ ఉంది. సో ఇప్పుడు ఏ విధంగా అడ్వాన్స్ మనం అప్లై చేస్తున్నామో చూద్దాం. ముందుగా ఇక్కడ మనకు ఆన్లైన్ సర్వీస్ అని కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొదటి ఆప్షన్ మనకు ఫామ్ 31 అని కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఏదైతే మీరు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుని ఉంటారో ఆ బ్యాంక్ అకౌంట్ మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేయాలి. తర్వాత బ్యాంక్ అకౌంట్ వెరిఫై జరగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఆప్షన్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్. సో ఆన్లైన్లో మనము అప్లై చేస్తున్నాం కాబట్టి ఆన్లైన్ ఆప్షన్స్ ఇక్కడ మనకు వస్తాయి. దీని మీద క్లిక్ చేసినట్లయితే తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఐ వాంట్ అప్లై ఫర్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. దీంట్లో ఫామ్ 31 మీద నేను క్లిక్ చేస్తున్నాను. ఓకే, క్లిక్ చేసినప్పుడు చూడండి, ప్రజెంట్ ఈరోజు మార్నింగ్ ఇదే విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఏదో ఒక టెక్నికల్ ఎర్రర్ అనేది ఉంది. సో నేను మరొకసారి రిఫ్రెష్ చేస్తాను. చూడండి, ఇప్పుడు మనకు ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకు సెలెక్ట్ సర్వీస్ అడుగుతుంది. ఈ సర్వీస్ పైన క్లిక్ చేసి సెలెక్ట్ సర్వీస్ అంటే ఏంటంటే, మీరు ఒకే కంపెనీలో డ్యూటీ చేసి ఉంటే మీకు ఒకే మెంబర్ ఐడి అనేది ఉంటుంది. అలా కాకుండా కొందరు ఏంటంటే 5 కంపెనీల్లో 10 కంపెనీ 15 కంపెనీలో చేస్తూ ఉంటారు. అంటే ఎవ్రీ ఇయర్ కంపెనీ మారుతూ ఉంటారు. ఇయర్కోసారి 1 yearకి ఒకసారి అలాగా 2 yearకి ఒకసారి ఇట్లా. సో ఇక్కడ మీరు ఏ మెంబర్ ఐడి నుంచి విత్డ్రా చేయాలనుకుంటున్నారో ఆ మెంబర్ ఐడిని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మెంబర్ ఐడి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ అడ్వాన్స్ పారా అంటే మీరు ఏ కారణం ద్వారా పిఎఫ్ని అప్లై చేయాలనుకుంటున్నారు అనేసి. సో ఇక్కడ మనకు చాలా రీజన్సే ఉంటాయి. దీంట్లో నేను ఇక్కడ ఇల్నెస్ అని క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇల్నెస్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు పిఎఫ్ అడ్వాన్స్ అప్లై చేస్తున్నప్పుడు నెక్స్ట్ మీకు ఎంత అమౌంట్ కావాలి అని అడుగుతుంది. ఫుల్ సెటిల్మెంట్లో మనకు అడగదు. సో ఇక్కడ మీకు ఎంత అయితే రిక్వైర్మెంట్ ఉందో అంత పిఎఫ్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు. దాని తర్వాత ట్యాక్స్ కట్ అవుతుందా అని అడుగుతారు. అడ్వాన్స్కి సంబంధించి ఎటువంటి ట్యాక్స్ అనేది కట్ అవ్వదు. ఓకే, పిఎఫ్ అడ్వాన్స్ అప్లై చేస్తాం కదా, అడ్వాన్స్కి అయితే ట్యాక్స్ ఉండదు. ఫుల్ సెటిల్మెంట్ చేస్తున్నప్పుడు ఇన్ కేస్ మీ యొక్క ట్యాక్సిబుల్ ఉంటే ట్యాక్స్ కట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వీరికి ఎంత అయితే రిక్వైర్మెంట్ ఉందో అంత అమౌంట్ ఇక్కడ నేను ఎంటర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అప్లికేషన్ ఫిల్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కారణం ఇల్నెస్, దాని తర్వాత వీళ్ళకి ఎంత అయితే రిక్వైర్మెంట్ ఉందో అంత పిఎఫ్ ఇక్కడ నేను అప్లై చేశాను. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయ్కి సంబంధించినటువంటి అడ్రస్ ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత బ్యాంక్ పాస్బుక్, ఓకేనా, బ్యాంక్ పాస్బుక్ మనకు స్కాన్ చేసి అయినా ఉండాలి, లేదంటే మీకు ఫోటో అయినా పర్వాలేదు, మీ మొబైల్లో తీసిందైనా పర్వాలేదు. క్లియర్గా ఉండాలి. బ్యాంక్ అకౌంటు, ఐఎఫ్సి కోడు, ఈపీఎఫ్ మెంబర్కి సంబంధించినటువంటి నేమ్ అనేది క్లియర్గా ఉండాలి. అప్పుడే మన యొక్క క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు చెక్ బాక్స్ ఉంటుంది.
సో ఈ చెక్ బాక్స్ పైన మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు ఆధార్ ఓటీపీ అని ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా మనకు కనిపిస్తుంది కదా. ఇలా కనిపిస్తే మన ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళిందని అర్థం. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ మీద క్లిక్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేశాను. నెక్స్ట్ వ్యాలిడేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసినట్లయితే క్లెయిమ్ ఈ విధంగా మనకు ఆన్లైన్లో సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం అడ్వాన్స్ అనేది అప్లై చేసుకోవడం జరిగింది. అడ్వాన్స్ పిఎఫ్ డబ్బులు మనకు రావడానికి సుమారుగా కొందరికి 7 days పడుతుంది, కొందరికి 15 days అయితే పడుతుంది. మినిమంగా 15 నుంచి 15 రోజుల వరకు అయితే సమయం అనేది తీసుకుంటుంది. సో ఇదండి వీడియో. అడ్వాన్స్ ఈపీఎఫ్ మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో ప్రాసెస్. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.